5 సంవత్సరాల నిరీక్షణ మరి ఈరోజు కౌంటింగ్ రూపంలో మొత్తం దేశం మొత్తం కూడా రీసౌండ్ వచ్చే రిజల్ట్. ఎందుకు రీసౌండ్ వచ్చే రిజల్ట్ అంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొన్న 2019 ఎన్నికల్లో 151 సీట్లతోటి అధికారం కైవసం చేసుకున్న వైఎస్ఆర్ పార్టీ మరి ఈరోజు ఫలితాలు చూస్తే ప్రస్తుతానికైతే బిత్తుకుమంటూ 11 నెంబర్ దగ్గర ఎలాడుతూ ఉంది. 9 వచ్చేసిందా? 10లో ఉందా? ఓకే, మళ్ళీ ఇంకొక నిమిషం పోతే అది కూడా తగ్గి సింగిల్ డిజిట్కి వస్తుందని చెప్పని అనుకుంటా ఉన్నాం. మీకు గుర్తుంటే మనం గతంలోనే చెప్పుకున్నాం. మీరు అడిగారు అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నాడంటే ఆ రోజు చెప్పాను నేను, అవును కరెక్ట్గా వైనాట్ 175 అంది కరెక్టేను. అందులో 1 or 7 or 5 అంటే కొంతమంది మరి ఏంటి సార్ అంత ఎటకారం అన్నారు. ఈరోజు అది వాస్తవ రూపం దాల్చింది. ఈరోజు కూటమి సృష్టించిన సునామీలో వైసీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది, మామూలుగా కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ ఇంజిన్ దానికి బిగించారు. మరి ఆ పవర్ స్టార్ ఇంజిన్ తోటి బీజేపీ ఆశీస్సులతోటి మరి తెలుగుదేశం పార్టీ కూటమి మొత్తం సృష్టించిన సునామీ ఒక చరిత్ర. ఇది చరిత్రలో కని విని ఎరుగని రిజల్ట్స్ ఇవి. దాదాపు కొన్ని జిల్లాలు మనం శ్రీకాకుళం మొదలు పెడితే శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాలు, ఇట్లా జిల్లాలు లెక్కేసుకుంటే దాదాపు 9-10 పాత ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీ ఖాతా తెరవలేదు. అంటే ఆ రోజు వాళ్ళు 4 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి 0 సీట్లు వస్తే దాన్ని పెద్ద దీనిగా చెప్పుకున్నారు. మరి దాన్ని చక్రవడ్డీతో సహా, మామూలుగా వడ్డీ కాదు ఇది. ఎందుకంటే మామూలుగా 4 జిల్లాలు ఆ రోజు మనకి తెలుగుదేశం పార్టీ 0 సీట్లు అయితే ఈరోజు దానికి డబల్ కంటే ఎక్కువ జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీకి ఖాతా తెరవకుండా మొత్తం ఈరోజు రిజల్ట్స్ తీసుకోవడం జరిగింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాలు, అంటే 100% స్ట్రైకింగ్ రేట్. ఇది ఒక హిస్టరీ. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన నోటికి అడ్డోదుపు లేకుండా ఆయన్ని విమర్శించడం జరిగింది. మరి వాటిలన్నిటి కూడా ఈరోజు ప్రజలు జవాబు చెప్పారు. ఆయన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో కానీ 2 ఎంపీ స్థానాల్లో కానీ మొత్తం భారీ మెజార్టీతో అభ్యర్థులందరినీ కూడా గెలిపించారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు 8 సీట్లలో వాళ్ళు కూడా ఇప్పటికే గెలవడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ అయితే 144 సీట్లు పోటీ చేస్తే హైయెస్ట్ పర్సంటేజ్, గతంలో ఏ పార్టీకి ఏ ఎలక్షన్లో రానంత పర్సంటేజ్ మొత్తం కూటమి లెక్కేసుకుంటే దాదాపు 56% ఓట్లతోటి. ఇదొక హిస్టరీ. ఏపీ ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ ప్రభంజనం లేదు, దాన్ని మించిన ప్రభంజనం. ఒక్కసారి మన విశాఖ జిల్లా కూడా తీసుకుంటే ఒక ఏజెన్సీలో తప్పిస్తే మొత్తం విశాఖపట్నం పార్లమెంటు కావచ్చు, అనకాపల్లి పార్లమెంటు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం క్లీన్ స్వీప్. నేను నిన్న కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడితే ఏంటి అంటే చెప్పాను, నేను ప్రజల్లో ఒక కసి కనిపిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఓట్లేసి ఈ వైఎస్ఆర్ పార్టీకి చరమగీతం పాడాలి, ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా భూస్థాపితం చేయాలనే కసి, కోపం, ఆవేదన ప్రజల్లో కనిపిస్తుంది. మరి ఖచ్చితంగా రిఫ్లెక్షన్ రేపు రిజల్ట్స్లో వస్తుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. వస్తే దాన్ని కూడా కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేశారు. ఏదో 2-3 సంస్థలు ఆ పేర్లు పెట్టి వాళ్ళు ఏదో వైఎస్ఆర్ పార్టీ రూలింగ్లోకి వస్తుందని చెప్పి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అయితే నేను ఒకటే ఆ రోజు చెప్పాను, 25 సంవత్సరాలు రాజకీయ జీవితం కంప్లీట్ చేసుకున్నాను. ఇది నాకు 6వ ఎన్నిక, డబుల్ హ్యాట్రిక్ ఈరోజుతోటి. అంటే 6 ఎన్నికలు వరుసగా గెలుస్తున్న వ్యక్తిగా, ప్రజల్లో నుంచి గెలుస్తున్న వ్యక్తిగా నేను ప్రజల మూడు చూసిన తర్వాత నాకు ఆ రోజు స్పష్టంగా అర్థమైంది. మొన్న పోస్టల్ బ్యాలెట్ ఒకటి, మీకు పోస్టల్ బ్యాలెట్ గతంలో ఎప్పుడు కూడా
తెలుగుదేశం పార్టీ కూటమికి ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఓట్లేసిన పోకడల దాఖలాలు లేవు గతంలో. ఎప్పుడు 80 to 90% పైగా పోస్టల్ ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి పోలయ్యాయి.